తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధక బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందగా చట్టరూపం దాల్చడానికి మార్గం సుగమమైంది. ఈ బిల్లుపై సుమారు 7 గంటల పాటు జరిగిన చర్చలో నీట్ను రద్దు చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. వైద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించే బాధ్యత రాష్ట్రాలకే వదిలేయాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారానే ఎక్కువ పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధక బిల్లు 2026పై రాజ్యసభలోనూ వాడివేడి చర్చ జరిగింది. సభలో ఈ సవరణ చట్టాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టగా సుమారు 7 గంటలు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. పెలెట్ గన్లు వాడకం సహా జంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు క్రూరంగా వ్యవహరించిన తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. అమిత్ షా సభకు వచ్చి దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. నీట్కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన యువతను శాంతింపజేయడానికే కేంద్రం ఈ చట్టం తెచ్చిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించే ఉద్దేశం బీజేపీ సర్కారుకు లేదని విమర్శించారు. सर, करोड़ों छात्र अनिश्चितता में जी रहे हैं, परीक्षाएं टलती है, पेपर लीक होते हैं, नतीजे देर से आते हैं और भर्तियों का वर्ष तक अटकी रहते हैं। नतीजा ये होता है कि युवाओं का करियर रुक जाता है, कई उम्मीदवारों की उम्र सीमा निकल जाती है। इसीलिए हमारी मांग है कि सभी परीक्षाओं के लिए एक कानूनी रूप से टाइम बॉन्ड एनुअल कैलेंडर बनाया जाए ताकि सरकार भी समय सीमा के प्रति जवाबदेह हो और छात्रों का भविष्य अनिश्चितता से भरोसे से न रहे. వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేయాలని డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, సిపిఎం, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అప్పుడే పరీక్షా పత్రాల లీకులు ఆగుతాయని అభిప్రాయపడ్డాయి. मेरा ये मत है, सुझाव है कि पहले की तरह नीट को राज्यों को नीट की बजाय राज्य अपने तरीके से करें। 15% सीटें केंद्र को होती थी, केंद्र सेंट्रल से एग्जामिनेशन करता था, उसके लिए अलग परीक्षा सीबीएसई बोर्ड करता था, तब कम से कम असुविधा होती थी। और जितना डिजिटल होता जाएगा, ध्यान रखिएगा, उतना ही आसान है लीक होना. విపక్షాల ప్రశ్నలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తుండగానే సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. బిల్లు నిబంధనలను ప్రతిపక్ష సభ్యులు సరిగ్గా చదవలేదని జితేంద్ర సింగ్ విమర్శించారు. ఈ చట్టం కేవలం ప్రశ్నాపత్రాల లీకేజీలకే పరిమితం కాదని, ప్రభుత్వ పరీక్షల్లో జరిగే అన్ని రకాల అక్రమాలను అడ్డుకుంటుందని తెలిపారు. ఎన్టీఏను రద్దు చేయాలనే డిమాండును తోసిపుచ్చిన జితేంద్ర సింగ్ ఎన్టీఏ కంటే రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారానే ఎక్కువ పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. We brought in this bill with all the humility at our command, and I have taken a very keen note of each and every word said. As I said in the beginning itself, we do not stand on prestige. We had come here with a lot of expectation that we would be benefited by some healthy, constructive suggestions. But as the leader of House, Naddaji, has already mentioned, it's unfortunate that many of the honourable members who were most vociferous in raising objections have chosen to walk out when their issues or their points were to be responded. విపక్ష సభ్యులు వాకౌట్ చేయడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. విపక్షాలకు ప్రజాస్వామ్యం, సభా మర్యాదల పట్ల గౌరవం లేదని దుయ్యబట్టారు. అనంతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది.